ఎక్కడిదబ్బా రాత్రి రామన్న ఇంటికాడ జాగారం జాతర నడిచిందనుకో రాదుండ్రి కార్యకర్తలు శితం వచ్చిండ్రు ఆకిట్ల రోడ్డు మీద మొత్తం అభిమానులే గదేనబ్బా కలెక్టర్ మీద అటాక్ కేసులా కేటీఆర్ సార్ పేరు బయటకు వచ్చే పట్నం నరేందర్ రెడ్డి సార్ అరెస్ట్ అయ్యే ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని సుత అరెస్ట్ చేస్తారని ప్రచారం అయ్యే వరకు మేము అడ్డం ఉంటామని ఉరుకొచ్చిండ్రన్నట్టు తెల్లారేదాకుండి ఎవరి ఇంటికాలు వెళ్ళిపోయినరు ఇంతకు ఈ కేసులా ఇలా ఏమైందో చూడండి. డబ్బులు ట్రిపుల్గా మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామని కాంగ్రెస్ నాయకులను కానీ ముఖ్యమంత్రి రాని కాంగ్రెస్ నాయకులు రాని కలెక్టర్ రాని ఎవరు వచ్చినా తరిమి కొడదాం గదన్నట్టు చెప్తున్నది పట్నం నరేందర్ రెడ్డి సారే ఊరు లాగచలరాలనే ఊరోళ్ళని ఇట్లా ఎంకరేజ్ చేసిన 2 రోజులకే కలెక్టర్ సార్ మీద అటాక్ అయ్యింది. గా వీడియో సోషల్ మీడియాలో గిరికలు కొడుతున్నది. ఇప్పుడు మీకు అండగా ఉంటాం, నేను అండగా ఉంటా, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది, కేటీఆర్ గారు అండగా ఉంటారు. పక్క పిలాన్తోటే దాడి చేసిరు, వెనకాల బీఆర్ఎస్ పెద్దలు ఉన్నారు అనేది గరం అవుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇన్వెస్టిగేషన్ లో కేటీఆర్ ఫోన్ కాల్ పోయిన తర్వాతే నరేందర్ రెడ్డి గారు వారి కార్యకర్తలని రెచ్చగొట్టి ఉసిగొలిపి కలెక్టర్ మీద దాడికి పాల్పడ్డారు. కాబట్టి దీంట్లో మొదటి ముద్దాయి కేటీఆర్. ఇక చెల్రపల్లి జైలున్న నరేందర్ రెడ్డి సారు కలిసి వచ్చారు బీఆర్ఎస్ లీడర్లు. ఇవాళ నరేందర్ రెడ్డి గారికి ఏ సంబంధం లేదు. ప్రశ్నించే గొంతు ప్రతిరోజు ప్రభుత్వం మీద పోరాడుతున్న కేటీఆర్ ను కూడా అక్రమంగా ఇరికించారు. వీళ్ళు వచ్చిన జరసేపటికే రిమాండ్ రిపోర్ట్ లో తప్పు రాచిరు, నేను రామన్న పేరు చెప్పలేదని ఉత్తరం బయటికి పంపిండు నరేందర్ రెడ్డి సారు. కేటీఆర్ గారు ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పెట్టమని చెప్పినట్టు వీళ్ళే రిమాండ్ రిపోర్ట్ రాసి రిమాండ్ రిపోర్ట్ లో చదివే అవకాశం లేకుండా సంతకం పెట్టించి ఇక పరిగి జైలున్న కడమోళ్ళని లేడీ లీడర్ పోయి కలిసిండ్రు. భూమి లేనోళ్ళు భూమి ఓనోళ్ళు కూడా అటాక్ చేసిరని కొద్ది ఊరోళ్ళే చెప్పిండ్రు. సురేష్ హైలైట్ గానికి చెప్పిండాము కానీ ఆయన చేసిండు కానీ ఇప్పుడు ఈ బతికేటోళ్ళది కష్టమైంది. సురేష్ హైదరాబాద్ అగనట పార్టీల పతార పెంచుకోవడానికి కలెక్టర్ ను ఊళ్ళకు తోలుకొచ్చిండట ఉత్తమ కార్యకర్త సురేష్. ఆదాయం ఉన్నాడు మా పార్టీ ఇంత రాయేసుకొని పెట్టిన జిల్లా కానీ వాడు తాయి వానికి భూమి లేదు ఏమీ లేదు అవర టైపు. ఇక మన నిరంజన్ రెడ్డి గారు ఏమన్నారో ఈయనుండ్రి. వచ్చినప్పుడు ఈయన కలెక్టర్, ఈయన ఎంఆర్ఓ, ఈయన ఆర్డీఓ, ఈయన విలేజ్ అసిస్టెంట్ పేర్లు మెడకట్టుకొని ఉంటారా అండి వాళ్ళు గుర్తుపట్టికి? నేను జిల్లా కలెక్టర్ను, నేను పలానా ఆఫీసర్ నీ మెడల బోట్ వేసుకొని తిరగాలన్నట. ఒక్క రిజర్వాయర్ కట్టేటువంటి చోటికి ఒక్కొక్కరు 60-70 సార్లు విజిట్ చేసి ప్రజలకు అవసరమైన కాడ దండాలు పెట్టిన మొంగి. ఎర్రపల్లి దయాకర్రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. భూములు ఇవ్వకుంటే 30 చిప్పలు పెడతాం. పోలీసు వాళ్ళు కొడుతున్నటువంటి లాఠీలతో కొడుతున్నారు, దెబ్బలు తింటున్న రైతులు. మల్లన్న సాగర్ రైతులు కొడుతున్న పోలీస్ అధికారి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. ఈ ముచ్చటిట్టుంటే లాగచెల్ర ఊరోళ్ళు హైదరాబాద్ కు వచ్చి ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టిరు మా వాళ్ళని ఎమ్మటే విడుదల చేయాలని. అయితే ఇంకా సీదా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు వచ్చిండ్రు. మా భూమి పోతుంది, మా ఇల్లు పోతుందని మేము ఇట్లా కొట్లాడుకున్నాం కానీ ఇట్లా పరిస్థితి వస్తుందని మేము చూడలేము. మేము